అసలు మనిషి అనేటటువంటి వాళ్ళు ఇట్లా కూడా ఉంటారా మన సమాజం అనేటటువంటి దానికి సాక్ష్యం. మడకశిరకి సంబంధించినటువంటి బాలికలు అప్పుడు ఆందోళన చేశారు. తమకే ప్రాబ్లం అవుతోంది అన్నటువంటి దాంతో బాలికల హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులు ఆందోళనకి దిగారు. అన్నమయ్య జిల్లాలో జరిగినటువంటిది. అయితే దాని మీదన ఇప్పుడు సామాజిక సర్వే చేస్తే తేలిన నిజాలు ఇది వింటే సభ్య సమాజంలో ఉన్నామా లేదా అని డౌట్ వస్తుంది. ఒకసారి ఏంటో. అందరికీ నమస్కారం అండి. మెయిన్గా ఇక్కడ ఆడపిల్లలు విషయానికి వస్తే వీళ్ళు నెలసరి అయ్యే సమయంలో వీళ్ళు శానిటరీస్కి సంబంధించి రిజిస్టర్లోనేమో 5గా రికార్డ్ చేసి వాళ్ళకేమో 2 అనేవి ఇవ్వడం జరుగుతుంది. అలాగే వీళ్ళు నెలసరి అయ్యే సమయంలో మేము నెలసరి అయ్యాం, మాకు శానిటరీస్ కావాలి అన్నా కూడా మీరు అయ్యారో లేదో మాకు ఎట్లా తెలుసు, చూపించండి, అట్లయితేనే ఇస్తాము అనే విధంగా కూడా స్టాఫ్ అంటున్నారు. తర్వాత వీళ్ళు తలకి స్నానం చేసే సమయంలో ప్రతి స్టూడెంట్ నుంచి 100 రూపీస్ అనే అమౌంట్ అనేది కలెక్ట్ చేయడం జరుగుతుందని పిల్లలు మనకు తెలియజేశారు. అనేది టేస్ట్గా ఫుడ్ టేస్ట్గా ఉండడం లేదు, క్వాలిటీ ఉండడం లేదు. ఎవరైనా విజిట్కి వస్తున్నారు అనే సమయంలో మాత్రమే బాగా వండుతున్నారు, తర్వాత బాగా వండడం లేదు, మెనూ ప్రకారం కూడా పెట్టడం లేదు అని తెలియజేశారు. మేము ఏమైనా కంప్లైంట్ చేస్తే కంప్లైంట్ చేసిన తర్వాత అందరూ వెళ్ళిపోయిన తర్వాత మమ్మల్ని అందరినీ పనిష్ చేయడం అనేది జరుగుతుంది అని పిల్లలు తెలియజేశారండి. దీన్ని ఏమనాలా? గవర్నమెంట్ ఇస్తుంది, పోనీ గవర్నమెంట్ ఇవ్వకపోతే వాళ్ళు ఇవ్వలేదు అంటే తప్పు. శానిటరీ నాప్కిన్స్ ఇచ్చిన వాటిని 5 ఇస్తే 2 ఇచ్చి మిగతాయి అమ్మేసుకోవడం ఏంటో, అదే సందర్భంలో అది చూపించమని అడిగేటటువంటి దరిద్రం ఏంటో, చివరికి ఆడపిల్లలు తలస్నానం చేయాలంటే 100 రూపాయలు డబ్బులు కట్టించుకోవడం ఏంటో, ఇవన్నీ దీనికి వాళ్ళు ఇప్పుడు చెప్పి వాళ్ళు రోడ్డు ఎక్కేదాకా ఏ విషయాలు బయటపడలేదు. కానీ అద్భుతంగా పాలనలు జరుగుతున్నాయని మనం చెప్పుకుంటున్నటువంటి రోజులు. ప్రతి ఒక్కళ్ళని కలెక్టర్లని అక్కడికి వెళ్ళమంటున్నారు. వెళ్ళిన రోజున ఇట్లాంటిది అంతా బాగుందని చెప్పించేటటువంటి ప్రయత్నాలు జరుగుతుంది. ఇట్లాంటిది భవిష్యత్తులోనైనా పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటారా చూద్దాం.